वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिरासनं यस्य भूते भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं तद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనము మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము గౌడపాదుల యొక్క కారిక శంకర్ల వారి యొక్క భాష్యము విచారించుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు కూడా 37వ కారికా భాష్యం వరకు జరిగింది ఈ అద్వైత ప్రకరణంలో. ఇప్పుడు మనం 38వ కారిక మనం చెప్పుకునేదానికి ప్రారంభం చేస్తున్నాము. ఇక్కడ గ్రహోన తత్ర ఉత్సర్గః చింతా యత్ర న విద్యతే ఆత్మసమస్తం తదా జ్ఞానం అజాతి సమతాంగతం గతో గ్రహో న తత్ర న ఉత్సర్గః చింతా యత్ర న విద్యతే ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగతం. కాబట్టి ఇక్కడ యస్మాత్ బ్రహ్మైవ సమాధి అచలః అభయః ఇత్యుక్తం. అతః కచ్యతే గ్రహో న తత్ర న ఉత్సర్గః చింతా యత్ర న విద్యతే ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగతం అని అవతరణిక అంటే అనుబంధ భాష్యంతో ప్రారంభం చేశారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే కరెక్ట్ యస్మాత్ బ్రహ్మైవ సమాధి బ్రహ్మమే సమాధి గురించి చెప్పారు కదా. ఆత్మసంస్థం సమాధి, ఆత్మసంస్థమే సమాధి అనమాట. ఇక్కడ బ్రహ్మమే సమాధి. అందుకనే ఆ సర్వవ్యాపకమైన చైతన్యం యందు సమస్తాన్ని చేర్చి చూస్తే దాన్ని సమాధి అంటారు. అన్నిటినీ కలిపి దానిలో ఆ యొక్క సర్వవ్యాపకమైన చైతన్యంలో చేర్చి మనం విచారిస్తే దాన్నే సమాధి అంటారు. ఆత్మ సమాధి, చైతన్య సర్వవ్యాపకమైనటువంటి చైతన్య సమాధి, బ్రహ్మ సమాధి అంటారు అనమాట. ఈ బ్రహ్మ సమాధిలో అచలత్వం అనేది సిద్ధిస్తుంది. రెండవది లేదు కాబట్టి, అద్వితీయమైనటువంటి బ్రహ్మం కంటే అన్యమైనది రెండవది లేదు కాబట్టి అది అభయము అని చెప్పారు కదా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని యస్మాత్ బ్రహ్మైవ సమాధి అచల భయ ఇవి అని చెప్తున్నారు. ఎందుకంటే
రెండు ఉన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? సమాధి ఉండదు అనమాట. రెండు ఉంటే. అందుకనే ఇక్కడ బాగా విచారం చేయాల్సింది ఏంటంటే ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అని, చిత్తవృత్తి నిరోధమే యోగం అని చెప్తే, చిత్తవృత్తి నిరోధమే అని చెప్తే అది అసలైనది కాదు. మీరు బాగా తెలుసుకోవాలి సార్. ఎందుకంటే ఈ మనసు విషయ పరిణామం, విషయాలతో కూడుకొని ఉంటుంది. మనసు విషయాలతో కూడుకున్న మనస్సు అది అల్పమైనది, పరిచ్ఛిన్నమైనది. ఎందుకంటే పరిచ్ఛిన్న భావాలు కాల దేశ వస్తువులతో చేరినది, పరిచ్ఛిన్న భావాలతో కూడినది. అట్లాంటి మనసు సమాధిని పొందదు. దాంట్లో చేరుస్తాం, ఆ చిత్తములో నిరోధం చేస్తాం బాహ్య విషయాలన్నీ. దానిలో సమాహితం నిగ్రహం, దాంట్లో తోసేస్తామని. కానీ ఏమవుద్ది? స్వప్నములాగా, వాసనామయ స్వప్నములాగా అవతరిస్తుంది. మళ్ళీ ద్వైత భావం అలాగే ఉంటుంది, వాసనలు నశించదు, మళ్ళీ యథాప్రకారంగానే ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ బ్రహ్మము సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనది ఒకటి, కాల దేశ వస్తు విశేషములు లేదు రెండో, అద్వితీయము రెండవది కానిది, అపరిచ్ఛిన్నము చూసారా సర్వవ్యాపకమైనది, దేని చేత అది బాధింపబడనిది, ఆకాశవత్ సర్వవ్యాపక సూక్ష్మ నిరవయవ నిత్య చైతన్యం, చైతన్య ఆభాసకం కాదు, చైతన్యం. ఇట్లాంటి సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపము ఎందు లేక బ్రహ్మస్వరూపము ఎందు ఎప్పుడైతే ఆ దాని చేత వ్యాపింపబడినది ఈ యొక్క సమస్త విషయాలు, నామరూప విషయాలు ఇవన్నీ దాని చేత వ్యాపింపబడినది అని తెలుసుకొని, బ్రహ్మము కంటే ఇదంతా వేరుగా లేదు, బ్రహ్మము ఎందే ఇవన్నీ కల్పింపబడింది వాచారంభణ రూపంగా అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఇదే బ్రహ్మ సమాధి, ఆత్మ సమాధి, స్వాత్మ సమాధి, స్థిత ప్రజ్ఞత. దీనే సమాధి అంటారు, దీనే జ్ఞాన సమాధి అని చూసారా. అందుకనే మనస్సు సమాధి లేక అంతఃకరణ సమాధి వేరు, జ్ఞాన సమాధి వేరు. అంతఃకరణ సమాధి ఎప్పుడైనా సరే అద్వితీయం కాదు, ద్వైతమే. ద్వైతమే అంటే లోపల పెట్టుకొని ఉన్నదంతా భయానికి కారణం కదా. మనసులో ఉన్నవన్నీ హృదయ గ్రంథులన్నీ సంసార భయానికి కారణం. అదే కదా వాసనామయమైంది, వాసనామయంతో కూడుకొని ఉన్నది. కానీ ఇక్కడ చిత్తరహితమైన అంటే అంతఃకరణ రహితమైన అమనస్కమైన ఈ బ్రహ్మాత్మ జ్ఞానము, సర్వవ్యాపకమైన జ్ఞానం, ఆ జ్ఞానము కంటే వేరుగా ఇది కల్పింపబడలేదు అనే జ్ఞానము అనే అనుభవం ఉందే, ఆ అనుభవాన్ని మనము చూసారా కలిగి ఉన్నాము. కాబట్టి ఏ అనుభవంలోనే ఇవన్నీ ఉన్నాయి, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, విషయాలు, ఇంద్రియాలు, కాలదేశ వస్తువులు, మూఢ వస్తువులు అన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఇదే బ్రహ్మ సమాధి అంటారు. ఇది బ్రహ్మ సమాధి బాగా తెలుసుకోవాలి. అందుకనే
దృక్స్వరూపంలో దృశ్యములన్నీ పెట్టడం సమాధి. దృశ్యమైనటువంటి అంతఃకరణం మీద పెట్టడం సమాధి ఎలాగునో? సమాధి కాదే అది. అందువల్ల అంతఃకరణం దృశ్యము. అదృశ్యంలో ఏం పెట్టుకుంటావు? అది అల్పమైనది, కాలానికి దేశానికి లోబడి ఉండేది అనమాట. అందుకని దీనిలో చలనాది భావాలు ఉంటాయి అనమాట. మా అంతఃకరణలో పెడితే చలనాది భావాలు ఉంటుంది. ధ్యాయతీవా లీలాయతీవా అని ఉంటుంది. మళ్ళీ అంతఃకరణంలో అంతా కూడా వ్యవహారమే కనిపిస్తుంటుంది. ఎందుకంటే మాలాతో కరమైపిరి దశ మనమాతో దశ దిశ పిరి. మాల అయితే చేతిలో తిరుగుతున్నది, మనసు అయితే 10 దిక్కులు పరుగెత్తుతున్నది. సరే, మనసులో సమస్త విషయాల్ని అణిచివేస్తే చలనాది ధర్మాలని మనసు వదలదు కదా. మళ్ళీ భావరూపమైన చలనాదులతో పుట్టుకొనే ఉంటుంది. భావరూపమైనటువంటి చలనాది ధర్మాలు కలిగే ఉంటుంది మనసు, తెలుస్తూనే ఉంటుంది మనసు. ఇదివరకు కర్మేంద్రియాలు చెలించాయి, ఇప్పుడు మనసు భావాలు చెలిస్తాయి. మరి అక్కడ సమాధి అనేది సమ్యక్ స్థితి, సమ్యక్ అచలం అనేది, అభయం అనేది ఎక్కడ సిద్ధిస్తుంది? సిద్ధించదు కదా. అందువల్ల సమాధి అంటేనే ఆత్మ సమాధి, జ్ఞాన సమాధి, బ్రహ్మ సమాధి. ఇక్కడ రెండవది లేదు కాబట్టి, అద్వయమైనది కాబట్టి, అచలమైనది కాబట్టి అభయత్వం ఉన్నది, అభయం ఉన్నది అనమాట. రెండవది లేనిదే అచలం, అభయం. ఇక్కడ మనసులో అన్ని భావాలు లోపలికి పెట్టేసుకొని బయటికి వ్యక్తం చేయకుండా యమనియమాది ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాదులన్నీ చేర్చుకొని ఎంత చేసినా సరే మీకు చలనాది ధర్మాలు ఉండలే ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఎవరైనా సరే చూసారా, ఏ దుర్వాసనో లేకపోతే ఇంకేదైనా కారప్పొడికో లేకపోతే తుమ్ములు వచ్చేటువంటి పొగో ఏదైనా ఉంటే ముఖం మూసుకొని ఎంతసేపు ఉంటావు? తర్వాత ఎలాగైనా సరే నీకు కడుపు ఉబ్బిపోయి తుమ్మేస్తావు, చాలాసేపు ఉండలేవు అలా. అందుకనే మనసులో పెట్టుకున్నది ఎంతోసేపు ఉండదు. చూసారా, మళ్ళీ వ్యక్తం అయ్యే తీరుతుంది. అందుకని దానిలో సమాధి, అది సమాధి కాదు, అది మళ్ళా లోపల వాసనామయ జగత్తుని సృష్టించుకుంటుంది. అందుకని మళ్ళీ యథాప్రకారంగా చలనాది ధర్మాలు, చాంచల్య భావాలు ఉంటాయి. ఈ చాంచల్య భావాల వల్లనే ద్వైత భావాలు ఉంటాయి కాబట్టి భయం ఉంటుంది. చూసారా, అందుకనే క్రోధానికి కారణం కూడా ఒత్తిడే క్రోధానికి కారణం. క్రోధం ఎందుకు వచ్చింది అంటే కామాన్ని మనము ఫలించని కామాన్ని కామ ఆసక్తిని నొక్కి పెట్టుకొని ఉండడమే క్రోధస్య లక్షణం. చూసారా, కామాన్ని అణిచివేయడం ముందే కోరికను అణిచివేయడము అదే క్రోధానికి కారణమయ్యున్నది. అందువల్ల క్రోధస్య కారణం కామం. కామస్య చూసారా, కామస్య హేతు క్రోధం. చూసారా, కామం వల్ల క్రోధం కలుగుతుంది. క్రోధానికి మూలమేంటి? కామమే అనమాట. అందువల్ల చూసారా, అంతఃకరణంలో ఏదైనా దాచితే ఉండదు, దాని దుష్పరిణామం ఉంటుంది అనమాట. అందుకని భయం ఉంటుంది. అందుకని బ్రహ్మైవ సమాధి, బ్రహ్మ సమాధి అనమాట. అది ఇక్కడ చెప్పబోతున్నారు 38లో. దాచుకున్న వాళ్ళందరూ ఎంతసేపు ఉండలేరు. చూసారా, ఎంతమందో గాంధీ 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 అని వెంటబడి తిరిగి 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 చివరికి బ్రాందీ సీసా అయిపోయారు, బ్రాందీలు పట్టుకున్నారు. ఇప్పుడు ఎంతకాలం నిగ్రహం పాటిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? గాంధీ గాంధీ అన్నారా, ఇప్పుడు మళ్ళీ బ్రాందీలోకి దిగినారు కదా. ఆ నిగ్రహం పనికిరాదు. ఇది ఉపాధి నిగ్రహం పనికిరాదు. ఉపాధి పరిచ్ఛిన్న నిగ్రహం పనికిరాదు. నిరుపాధికమైనటువంటి జ్ఞానమే అసలైనటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానము.
తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. గ్రహో న తత్ర నోత్సర్గ చింతా ఎత్ర న విద్యతే ఆత్మ సంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగతం. గ్రహ న తత్ర న ఉత్సర్గ చింతా ఎత్ర న విద్యతే. ఇప్పుడైతే ఈ బ్రహ్మపదము, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానుభవము ఎందు ఏ ప్రకారంగా చింత అనేది ఉండదు. దాని ఎందు ఏ ప్రకారంగా కూడా గ్రహణములుండవు. చూసారా, దాని ఎందు ఏ ప్రకారం కూడా గ్రహణాలు ఉండవు. అట్టి బ్రహ్మాత్మనిష్ట, ఆత్మనిష్ట. చూసారా, ఆత్మనిష్ట జ్ఞానం ఉందే, ఆత్మనిష్ట జ్ఞానము దాని యందు జన్మరహితము, దానికి జన్మ లేదు. అది అంతయు వ్యాపించుకొని చూసారా సర్వవ్యాపకమయ్యి బాహ్యాభ్యంతరములు అజస్వరూపముగా వ్యాపించుకోనున్నది. దేర్ఫోర్ సమతాంగతం అని చెప్పేసి గ్రహ న తత్ర న ఉత్సర్గ. చూసారా, తత్ర బ్రహ్మణి బ్రహ్మాత్మని ఇట్టి బ్రహ్మాత్మయందు చూసారా ఏ ప్రకారంగా కూడా గ్రహ చింత. చింత మీన్స్ గ్రహ, గ్రహింపు లక్షణమే చింతా లక్షణం అనమాట. గ్రహింపు చింత అనేది చింతా గ్రహణం ఉండదు. అందువల్ల ఏ ప్రకారంగా కూడా దాని యందు గ్రహణముగా అని త్యాగముగా అని నా ఉత్సర్గ నా గ్రహ గ్రహణములు లేవు. అందువల్ల చింత ఎత్రన విద్యతే. ఇట్లాంటి చింతే ఉండదు. వదలడం, పట్టుకోవడం, చూడడం, గ్రహించుకోవడం, భావించడం, దానికి తప్పించడం అనేది ఏముండదు. అందువల్ల ఈ బ్రహ్మాత్మ జ్ఞానం యందు దేశకాల రహితమై ఉన్నది, సజాతి విజాతి సుగత భేద రహితమై ఉన్నది. దాని యందు రెండవది లేదు కాబట్టి, అక్కడ మనసు, బుద్ధి, అహంకార చిత్తాదులు లేవు కాబట్టి, అవన్నీ కూడా దాని యందు కల్పితమైన దృష్టితో ఉన్నది కాబట్టి, అందుకని దాని సుస్వరూపత రెండవది లేదు కాబట్టి అక్కడ గ్రహించుకోవడం అనేది, వదిలిపెట్టడం అనేటువంటి అనే చింత లేదు. ఇదే చింత అనమాట. మనకి గ్రహించుకునేదానికి చింత, పొందేదానికి చింత, వదిలించుకునేదానికి చింత అనమాట. గ్రహించుకునేదానికి చింత, వదిలించుకునేదానికి చింత. ఇదే పని మనసుకి ఎప్పుడు ఇదే. బాబా ఇప్పుడు మామూలుగానే చూడండి, ఫిజికల్ గానే చూడండి. నేను అది తినాలి అన్నానా, మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత నేను విముక్తుడవ్వాలి అనుకుంటున్నాం కదా, అపాన విముక్తుడవ్వాలి అనుకుంటున్నాం కదా. చూసుకోండి అన్ని ఇట్లా నువ్వు ఫిజికల్ బాడీకి ఇట్లా. అలాగే అంతఃకరణంలో కూడా అంతే, కామ్యాదులన్నీ అంతే. దేనికోసమో తపన పడి సాధించుకునేది, దాన్ని మళ్ళా చివరికి వదిలించుకునేది కూడా ఒక సాధనమే. వదిలించుకోవాలి. ఎవరికి ఏది చెందాలో అది చెందాలి, అప్పచెప్పేయాలి అని అదొకకోవాలి. దీన్ని గ్రహించుకోవడము, ఉత్సర్గ వదిలించుకోవడము, గ్రహించుకోవడం వదిలించుకోవడం ఇది. అందుకని జన్మ మరణ అన్ని సమానంగా సజాతీయంగా ఉంది చూడండి. గ్రహించుకోవడం, వదిలించుకోవడం, జన్మ మరణం. ఇది జన్మ మృత్యు జన వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. చూసుకోండి, ఇది ఒక చింత, సంసార చింత, జన్మ మరణ చింత. ఎత్ర బ్రహ్మణి సర్వవ్యాపకే బ్రహ్మణి న విద్యతే, నాస్తి ఉండదో. అతి జ్ఞానస్వరూపాన్ని పొంది, అతి జ్ఞానాత్మ నిష్టని పొంది, ఆత్మ సమస్తం తదా. చూసారా, తదా ఆత్మ సమస్తం. ఇట్లాగా సుస్వరూప నిష్టని కలిగి ఉండడమే, బ్రహ్మాత్మ నిష్టని కలిగి ఉండడమే. చూసారా, ఇది ఆత్మ సమస్తం.
అట్టి జ్ఞానము, తదా జ్ఞానం, ఆ జ్ఞానం ఉందే అది అద్వయమైన జ్ఞానము, అజాతి జ్ఞానము, అజాతి జ్ఞానము అయ్యది, అజాతి జ్ఞానము, పుట్టుకలేని జ్ఞానము అయ్యది. సమతాంగతం సర్వవ్యాపకం సర్వగతం ఇది. సర్వగతం ఈ పదాలు ఎప్పుడు వింటుంటాం. అది వాళ్ళు ఏం చేస్తారంటే అన్వయం చేస్తారు. ఎట్లాగా ఏమిటి సమతాంగతం. ఇప్పుడు దీనికి భాష్యం. నత్ర తస్మిన్ బ్రహ్మణే గ్రహో గ్రహణం ఉపాదానం. చూసారా, గ్రహ మీన్స్ ఉపాదానం, గ్రహించుకొనుట. చూసారా, తత్ర నత్ర తస్మిన్ బ్రహ్మణి, అట్టి అద్వితీయమైనటువంటి సర్వవ్యాపకమైన అజస్వరూపమైన బ్రహ్మణి, స్వాత్మ బ్రహ్మణి, స్వాత్మస్వరూపమైన బ్రహ్మము యందు గ్రహ గ్రహణం ఉపాదానం. గ్రహ గ్రహించుకోవడము, చూసారా, గ్రహణం చేయడం, ఉపాదానం. సరే, ఉపాదానమే గ్రహణం, ఉపాదానం అనమాట. ఉపాదానం, ఉప అంటే దగ్గరకు తీసుకొనుట అనమాట. ఉపాదానం దగ్గరకు తీసుకొనుట, దగ్గరికి లాక్కునుట. ఇది ఉపాదానం. నత్ర ఉపాదానం నత్ర గ్రహణం. ఉత్సర్గ, ఉత్సర్గ అంటే వదిలించుకోవడము, పారివేయడము, పారివేయడము, విముక్తి చేసుకొనడము, విడిచిపెట్టడము అనేది అనమాట. ఉత్సర్గ ఉత్సర్జనం. ఉత్సర్జనం మీన్స్, ఉత్సర్జనం అంటే హానం వా విద్యతే, లేక హానం అని. హానం చూసారా, హానం చూసారా. హేయోపాధేయం అంటావా, అది కూడా ఇదే. హానోపాదానం అంటావా, ఇది కూడా అది. హానం వదులుట, ఉపాదానం గ్రహించుకునుట, హానం వదులుట, గ్రహణము అగ్రహణము, హేయము ఉపాధేయము అంటాం కదా. ఇవన్నీ వదలడం, పట్టుకోవడం, ఇదే లైఫ్. మనం ఒక దానికోసము ఒక దాన్ని పొందాలి అని మనం చాలా శ్రమ చేస్తాం అనమాట. చాలా కృషి చేస్తాం జీవితంలో. చాలా 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 మామూలుగా శ్రమ కాదు అది. అంత శ్రమ చేసి దాన్ని పొందడమే తడవు, దాంతో ఉండడమే ఉండదు. దాన్ని వదిలించుకోవడం కోసం ఎంత చేస్తామో చెప్పరు. చూసారా, ఇప్పుడు పొందేటప్పుడు ఉండేటువంటి కష్టము వదిలించుకునేటప్పుడు డబల్ రేట్ అవుతుంది. డబల్ ఎందుకంటే ఈ పొందేదానికి ఎంత మనం కామించామో, వదిలించుకునేదానికి అంతకంటే ఎక్కువ మనం బాధపడతాం అన్నమాట. బాధపడతాం. చూసారా, పొందేదానికి ఉండేటువంటి కామం కంటే, కోరిక కంటే వదిలించుకునేదానికి, ఇంకా వదిలించుకునే మూమెంట్లో సర్వేంద్రియాలు బలహీనమైపోతాయి. ఆ బలహీనములో ఇది ఒకటి అన్నమాట, బలమైన ఒత్తిడి. అయ్యో వదిలిపోతున్నది, వదిలిపోతుంది, నేను ఇంత చేశానే, అంత చేశానే, ఇట్లా సంపాదించానే, ఎలా అబ్బా అని తలపోయడం. అంత ఇదనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకని ఎక్కడ ఆకర్షణీయమైనటువంటిది ఉంటుందో అక్కడే మనకి ఏదో రకమైనటువంటి వికారం కూడా ఉంటుంది అన్నమాట. అది బాగా విచారించి కైకేయి చాలా అందగత్తే. ఆయనకి 4 భార్యలా 3 భార్యలా దశరథుడికే? 3 భార్యల్లో ఈ 3వది కర్ణింగు. దాని రూపం చూస్తే మరో అందగత్తె. ఈ అందగత్తెలో ఒక కుర్రీపు ఒకటి బయలుదేరింది. చూసారా, ఎవరో తెలుసా? మందర. దాన్ని అది ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది నీడలాగా. చూసారా, ఎక్కడైనా ఆకర్షణ ఉంటే దాని పక్కనే ఒకటి కురూపం ఉంటుంది. చూసారా, అసహ్యకరమైనటువంటి గుణం ఉంటుంది. అదే మందర అనమాట. ఇప్పుడు చూడండి తమాషా.
ఈ ప్రకారంగా మనకి ఆకర్షణీయమైన కోరిక ఉన్న చోట చూసారా, కురూపమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి చూసారా అలాగా అలాంటి బాధ ఉంటుంది వదిలించుకునేటప్పుడు. పట్టుకునేటప్పుడు ఆకర్షణమే, వదిలించుకునేటప్పుడు చూడండి ఎంత బాధ, కష్టం, అయ్యో అయ్యో పోతుందే అని అట్లా. అందుకని ఇష్టానిష్టములు పక్కపక్కనే ఉంటాయి, బొమ్మ బొరుసులాగా. రాగము ద్వేషం పక్కపక్కనే ఉంటుంది. అట్లా బాగా తెలుసుకోవచ్చు. కనుక బాగా విచారం చేసుకోవచ్చు. ఇలాగా చూసారా, ఇట్టి ఉత్సర్గనం వదిలిపెట్టడం, ఉత్సర్జనం హానం వా విద్యతే అనమాట. దానికి భాష్యకారులు అంటున్నారు ఇక్కడ, యత్ర హి విక్రియా తద్విషయం వా తత్ర హానోపాదానే స్యాతాం న తద్ ద్వయం ఇహ బ్రహ్మణే సంభవతి న సంభవతి అన్నమాట. వికార హేతో అన్యస్య అభావాత్ నిర్వయవత్వాస్య అంటున్నారు శంకర. ఎత్ర హి విక్రియ, ఎక్కడ విక్రియ ఉంటుందో వికారాలు ఉంటాయో తద్ విషయత్వం వా, ఆ విషయం ఉంది కదా, తత్ర హానోపాదానే శాతం, అక్కడ హానము ఉపాదానం ఉంటుంది. కర్మలు ఉన్న చోట, క్రియలు ఉన్న చోట తద్విషయం ఉంది కదా, దాని విషయం ఉంది కదా, అది అక్కడ విక్రియ అంటే కర్మలు, విశేషమైన కర్మలు ఉన్న చోట, క్రియలు ఉన్న చోట దాని విషయం ఏంటి అంటే వదలడం పట్టుకోవడం. అందుకనే కర్మ జన్మ, ఇది కర్మ జన్మ, జన్మ కర్మ జన్మ. అందువల్ల ఈ కర్మభూయిష్టమైనటువంటి జన్మ వ్యవహారములు యందు దీని యొక్క సంగతి ఏమిటంటే వదలడం పట్టుకోవడం. అన్నీ అంతే, తినడం వదలడం, పుట్టడం చావడం, కోరుకోవడం, తర్వాత వదిలేయడం, కావాలనడం వద్దనడం, ఇష్టమనడం అయిష్టమనడం, రాగమండం ద్వేషమండం, అన్నిటిలో సమాన జాతీయంగా ఉంది చూడండి, సమానంగా ఉంది చూడండి. ఇది చూసారా, హానం ఉపాదానం. అది గుర్తించాల్సింది. జీవితమే అంతే, పట్టుకున్నామా వదిలేమా మీరు బాగా తెలుసుకోవాలి. అందుకని శరీరం కూడా అంతే, ఎప్పుడంతే. శరీరం మనం తెచ్చుకున్నామా పెరుగుతుంది, తర్వాత తరుగుతుంది. ఎంత స్థూలకాయమైనా సరే చివరికి ఐసీలో ఉన్నప్పుడు చూడాలి తమాషా, అట్లా అయిపోద్ది. అందుకని అనోపాదానే శాతం, అనోపాదానములుంటాయి. నతద్ ద్వయం ఇహ, ఈ రెండు కూడా ఆనం ఉపాదానం, గ్రహణం అగ్రహణం, వదలడం పట్టుకోవడం అనేటువంటిది ఇహ బ్రహ్మణే స్వరూపే, ఈ ఆత్మస్వరూపమైన బ్రహ్మము యందు న సంభవతి, ఇక్కడ లేదు. ఎందుకని వికారహేతో అన్యస్య అభావాత్, వికారానికి కారణభూతమైనది మరొక్కటి రెండవది లేనే లేదు. వికారానికి కారణం ఎవరో రెండవదే. మిమ్మల్ని వికారపరచాలంటే రెండవది అన్నది. మీరు ఒంటరిగా ఉంటే, మీరు ఏకచిత్తంతో ఉంటే చూసారా, మీకు కర్మ లేదు కాబట్టి గ్రహణాలు లేవు. అందువల్ల నిర్వికారంగా ఉంటారు. రెండవది ఉంటే దాన్ని వచ్చేస్తాయి. రెండవది ఉంటే అది బాగా తెలుసుకోవాల్సినటువంటిది. వికారహేతో అన్యస్యాభావాతో, వికారానికి కారణభూతమైనటువంటిది అన్యమైనది లేనే లేదు కనుక, వికారానికి కారణభూతమైనది రెండవది లేదు ఇక్కడ. ఎందుకనే నిరవయత్వాస్య, అవయవాలు లేదు కనుక. స్వామి మనసుకు కూడా అవయవాలు ఉన్నాయి, ఎందుకులే తలంపులే అవయవాలు. శరీరానికి ఈ అణువులే అవయవాలు, మనసుకి తలంపులే అవయవాలు. సజాతీయం ఉంది, విజాతీయం ఉంది, సగటు భేదములు ఉన్నాయి మనసులో కూడా.
సజాతి ఏముంటే సమాన సంకల్పం. మీ సంకల్పం నా సంకల్పం కలిసింది అంటాం. ఆ తర్వాత ఏమంటాం, మీ సంకల్పానికి నా సంకల్పానికి వైరం వచ్చింది, వైరం వచ్చింది, దాన్ని ఏమంటారా సజాతీయము విజాతీయం. ఈ సందర్భంలో మాత్రం మీ సంకల్పం నా సంకల్పం కలవలేదు. రెండోది. మూడోది, నా సంకల్పంలోనే నాకు నిశ్చయం లేదు. అవునా కాదా ఉన్నది సొగత పేరు. నిజమేదా తమాషా? మనసులోనే అవయవ భేదాలు ఉన్నాయి, తలంపులు అవయవ భేద. ఇంకా శరీరంలో ఉండే అందుకని ఇవేమి లేవు కాబట్టి నిరవయవత్వాత్ అవయవాలే లేదు. అవయవాలు ఉంటే వికార హేతో, వికారం ఉంది, వికారానికి హేతు ఉంది, కారణం ఉంది. కాబట్టి వికార హేతో అన్యస్య, వికారానికి కారణభూతమైనది అన్యమైనది అభావాత్ లేకపోవడం బట్టే. ఎందుకంటే నిరవయవత్వాశ్చ నిరవయవం బ్రహ్మ, నిరవయమైనది బ్రహ్మ. అందుకని మీరైనా తెలుసుకునే విషయాలు కూడా స్వాత్మ విషయంగానే ఉండాలి, అది నిరవయమైనదిగానే ఉండాలి, నిత్యమైనదిగా ఉండాలి. ఆ తెలుసుకున్న జ్ఞానం మీ స్వాత్మ అయిపోతుంది. అర్థమైందా? మీరు తెలుసుకునే విషయాలలో దాంట్లో అవయవాలు ఉన్నాయి, వికారాలు ఉంటాయి, స్వాత్మ విషయం కాదు. అది మళ్ళీ వెళ్ళిపోతుంటే మీకు ఏడుపు. మీది కాదు వెళ్ళిపోతే మీకెందుకు గొడవ? మీకెందుకు గొడవ? మీది కాదు కదా. ఏదైనా వెళ్ళిపోతుంటే పోనీ, శరీరం వచ్చింది శరీరం పోతుంది ఏంటి గొడవ? ఇంద్రియాలు అవయవాలు వచ్చినాయి పోతుంటాయి, మీకేం గొడవ? చెప్పండి. పన్ను తీసేసినప్పుడు మీకు గొడవ ఏంటి? అది పుచ్చిపోయింది కాబట్టి, పిప్పన్ను కాబట్టి తీసి పడేసినారు. ఎక్కడైనా విరిగింది, ఎముక ఇరిగింది, మళ్ళీ అక్కడ ఏం చేశారు, రాడ్ వేసారు, స్టీల్ రాడ్, మీకేం గొడవ? ఎన్నో అవయవాలు వస్తుంటాయి పోతుంటాయి, కిడ్నీలు వస్తుంటాయి పోతుంటాయి, వచ్చినాయి పోతాయి. జాతస్య మరణ ధ్రువం. కాబట్టి నిరవయవానికి వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి నిరవయత్వాశ్చ నిర్వికారత్వాశ్చ నిత్యత్వాశ్చ బ్రహ్మ గ్రహణవర్జితం అయింది కాబట్టి నచింత ఎత్ర బ్రహ్మణి, కాబట్టి చింతే లేదు ఆత్మ బ్రహ్మమునందు అన్నమాట. తర్వాత చూడండి, అతః నత్ర హానోపాదానే ఇత్యర్థః కనుక నత్ర బ్రహ్మణి, బ్రహ్మము యందు హానోపాదానములు లేవు, నా ఇత్యర్థః లేనే లేదు అని చెప్పేశారు. ఎందుకని? చింతాయత్ర న విద్యతే, కాబట్టి చింత ఉండదు దానిలో, చింతే లేదు బ్రహ్మజ్ఞానంలో. అందుకని మీరు ఏమైనా విషయ జ్ఞానం పొందారు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, బంగారము, భార్య బిడ్డలు, ఇది పొందారు కదా మనసులో, అప్పటి నుంచి మీకు చింతే ఉంటుంది. పొందారుగా శరీరం కూడా, శరీరం పొందారు కదా, చింతే ఉంటుంది. చింతే అర్థమైందా? అట్లా అనమాట. చింత పోదు. చాలా మంది రోడ్డు మీద పోలేదని చింత, పోయిన తర్వాత రోగం వచ్చిందని చింత. మరి చింత ఎక్కడ పోయింది? రోడ్డు మీద పోలేదని చింత వచ్చింది ముందు, సరే ఆ చింత అధిగమిద్దామని రోడ్డు మీదకి పోయాడు, తర్వాత ఏమో రోగం వచ్చింది, అప్పుడు మళ్ళీ చింతే. రోగం పోవాలి అని పోతాడు, మొత్తానికి పోతాడు, అప్పుడు చింతే. చింతే మిమ్మల్ని తీసుకెళ్లేది చితా దగ్గరికి. చింత చూసారా, అది బిలాంగ్స్ టు చిత కోసమే చింత. అందుకనే
చింత ఎందుకు ఉంటుందంటే చిత్త దగ్గరకు తీసుకెళ్తుంది అది, చితాభస్మం కొన్ని. కాబట్టి చింతాన విద్యతే, చింతాయత్రన విద్యతే సర్వప్రకారేవ చింతాన సంభవతి. అనేక రకాల చింతలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పానుగా. ప్రతిది అణువుని చింతే, అణువును చింతేనాయన. ఆయన చిన్న గుణసూదికి కూడా చింతే, పెద్దానికి చింతేనా. అందుకనే ఏం పేరు నీ పేరు అంటే చింతామణి అన్నారట. అబ్బా, చింతామణి అంటే గొప్ప పేరేం కాదు, ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు బాధపడుతూ ఉంటావు అని అర్థం. చింతలకే మణి, చింతామణి అనమాట. చూసారా, కొంతమంది ఏమంటుంటారయ్యా అంటే, చింత చెట్టు దగ్గర నేను కూర్చోను, చింత చెట్టు దగ్గర ఇల్లు వేసుకోను అంటాడంటే. ఎందుకంటే చింతలు వస్తాయని. నీ మనసులోనే చింత పెట్టుకుంటే నువ్వే చింతామణితో వెళ్ళిపోతున్నావు, నాగమణిలాగా చింతామణి. కాబట్టి చిత్తుమణి పెట్టుకో, చింతామణి వద్దులే. చిత్తుమణి, చిత్తుగన మణికి పెట్టుకో. చిత్గనమే నేను, చిచ్చైతన్యమే నేను అని పెట్టుకో. అది గొప్పగా ప్రకాశిస్తుంది. ఈ చింతలను ప్రకాశించేటువంటి గొప్ప విషయం అది. కాబట్టి సర్వప్రకార చింతన సంభవతి. అనేక రకాలతో కూడినటువంటి చింత అన్న సంభవతి ఆత్మని. మన ఆత్మయందు బ్రహ్మాత్మ జ్ఞానంలో ఎటువంటి చింతలు గింతలు ఏమీ లేనే లేదు అని చెప్పేసినారు. ఎత్ర అమనస్త్వాత్ కుతః తత్ర హాన ఉపాదానే ఇచ్చేతాం. ఇక్కడ అమనస్సు అయిపోయిందో, అమనస్కం అయిపోయిందో. అమనస్కం అంటే బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం. ఎత్ర అమనస్తత్వాత్ కుతః తత్ర హానోపాదానే. ఎక్కడ అమనస్థై కూర్చున్నదో, అమనస్కమై ఉన్నదో, ఆనోపాదానములెక్కడ లేదు అని. ఆనోపాదానములే లేదు. అమనస్కై ఉంటే, మనసుకు సాక్షిగా మీరున్నారంటే చూసారా, ఆనోపాదానములు లేదు. ఇచ్చుకోవడం, పుచ్చుకోవడము, పట్టుకోవడం, వదలడం అనేది లేదు. మనోస్థాయిలోనే ఉంటుంది ఇక్కడ. అందుకని జీవితంలో ఎప్పుడైనా మనోస్థాయిలో ఉండేవాడికి వదలడం, పట్టుకోవడం ఉంటుంది అనే చింత ఉంటుంది. సాక్షిగా, బుద్ధి సాక్షిగా ఉండడంలో, బుద్ధి సాక్షి జ్ఞానంలో ఇలాంటివి లేవు అన్నమాట. యదా ఏవం ఆత్మసత్యానుబోధ జాత. ఎప్పుడైతే ఈ ఆత్మైవ సత్యం అనేటువంటి అనుబోధం వల్ల, అనుభవ జ్ఞానం వల్ల జాత తదా ఏవ ఆత్మసంస్థం, ఇది ఎప్పుడైతే కలిగిందో అప్పుడే ఆత్మసంస్థమై ఉన్నామని తెలిసింది. నేను ఆత్మసంస్థుడై ఉన్నాను. ఆత్మజ్ఞానం వల్ల, ఆత్మసత్యం అనేటువంటి జ్ఞానం వల్ల గురువుల దగ్గర నేను ఇలా గ్రహించుకొని ఆత్మసంస్థుడయ్యే ఉన్నాను. అంటే నేను సాక్షిగానే ఉన్నాను, బుద్ధి సాక్షిగానే ఉన్నాను. చూసారా, ఎందుకని దానిలో విషయాలు లేనే లేవు. విషయాభావాత్. అట్టి ఆత్మసంస్థ జ్ఞానం వల్ల విషయాలే లేవు, శబ్దాది విషయాలు లేవు, మనసుకు ఉండేటువంటి ద్వంద్వాది విషయాలు లేవు. అగ్ని ఉష్ణవతు, అగ్ని ఎందు ఉష్ణం ఎలా ఉంటుందో, ఆత్మ ఎందు నేను జ్ఞానస్వరూపం, ఆత్మని ఏవ స్థితం, నేను ఆత్మస్వరూపుడై ఉన్నాను అనే జ్ఞానం కూడా సహజమే, నిత్యమే, అపరోక్షమే. ఆత్మస్థుడై ఉన్నాను అనే జ్ఞానం ఉందే, స్వరూప జ్ఞానం ఇది. దాంట్లో సజాతి, విజాతి, సకల భేదాలు లేవు. అగ్ని ఉష్ణము వలె ఉన్న జ్ఞానం అది. అగ్నిలో ఉష్ణం ఎలాగో నేను ఆత్మస్వరూపుడై ఉన్నాననే జ్ఞానం కూడా నా యొక్క నిత్య జ్ఞానం, నిత్య స్వరూప జ్ఞానం అనమాట. నేనయ్యే ఉన్నానని జ్ఞానం. నేను సంసారినై ఉన్నానంటే అది అగ్ని చల్లగా ఉంది అని అర్థం అనమాట.
నేను ఆత్మస్వరూపుడయ్యే ఉన్నాననే జ్ఞానం మీద సంపాదించుకున్నారు కదా, ఆత్మసత్యానుబోధ. ఈ జ్ఞానము సహజమైన స్వరూపమైన అద్వయమైన జ్ఞానము. ఇదే అజాతి జ్ఞానం అంటారు. స్వరూప జ్ఞానమే అజాతి జ్ఞానం. స్వరూప జ్ఞానం లేదా జాతి జ్ఞానము, పుట్టుక జ్ఞానము. స్వరూప జ్ఞానమే అజాతి జ్ఞానము. అది తెలుసుకోవచ్చు. అజాతి జాతి వర్జితం. ఈ జ్ఞానం ఏంటి? పుట్టుక లేని జ్ఞానము. అంతేకాదు సమతాంగతం పరం సామ్యం ఆపన్నం భవతి. సమతాంగతం సర్వవ్యాపకం సర్వగతం జ్ఞానం. బాహ్యాభ్యంతరాజం జ్ఞానం. బాహ్యాభ్యంతరముల అజజ్ఞానం. పరం నిరతిశయమైన, పరం సామ్యం నిరతిశయమైన పరిపూర్ణమైన. చూసారా, ఆపన్నం పొంది ఉన్నాను, పరిపూర్ణముగా ఉన్నాను, నేను నిరతిశయముగా ఉన్నాను. చూసారా, అజస్వరూపుడై ఉన్నాను, సర్వవ్యాపుడై ఉన్నాను అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఉందే అమనస్క జ్ఞానము, అద్వయ జ్ఞానము, అజాత జ్ఞానము. ఇదే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం. అందుకనే దీనిలో గ్రహము అగ్రహము లేదు, వదలడం పట్టుకోవడం లేదు. యదాదో ప్రతిజ్ఞాతం. ఇదే దీన్నే ప్రతిజ్ఞ చేశారు ముందు, అది చెప్తున్నప్పుడు. యదాదో ప్రతిజ్ఞాతం అతః వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం ఇతి ఇదం ఉపపత్తితః శాస్త్రతశ్చ ఉక్తం ఉపసంహరీయతే. ఉపక్రమం ఉపసంహారం వచ్చేసేసి అట్లా బాగా తెలుసుకోవాల్సి. తదు ఉపపత్తితః శాస్త్రతశ్చ ఉపసంహరీయతే. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఇది మొదట్లో ఈ యొక్క అద్వైత ప్రకరణం ప్రారంభం చేసేటప్పుడే చెప్పినారనమాట. ఇది దీన్ని ముందుగానే చెప్పారనమాట. దీన్ని అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. రెండవ దానిలో వచ్చింది. దాన్ని ఇక్కడ అది ఉపసంహారం అనే ప్రతిజ్ఞ చేసి, ఉపక్రమం అనే ప్రతిజ్ఞ చేసి ఇచ్చట ఉపసంహారం చేసిరి. అందుకని ఉపక్రమము ఉపసంహారం వచ్చింది. ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఇక్కడ నిరూపణ చేశారు. చూసారా, ఎట్లా చేశారు? ఉపపత్తితః శాస్త్రతశ్చ అనుభవ రూపేణ. చూసారా, అందుకనే యుక్తి, అనుభవము, శాస్త్రం. శాస్త్ర యుక్తి అనుభవాభ్యాం అన్నమాట. కాబట్టి యదాదౌ ఈ విషయాన్ని ఆది అందే మొదట్లోనే ప్రతిజ్ఞ చేసి అతః వక్ష్యామి అకార్పణ్యం అని చెప్పారు. ఇప్పుడు నేను అకార్పణ్యమైనటువంటి జ్ఞానాన్ని, అజస్వరూపమైన జ్ఞానాన్ని, సమతాంగతం సర్వవ్యాపకం సర్వగతం అనేటువంటి జ్ఞానాన్ని నేను చెప్పబోతున్నాను. చెప్పి ఈ ప్రకారంగా ఈ అద్వయాత్మ జ్ఞానం మన స్వరూపమై ఉంది అని నేను చెప్పబోతున్నానని ఆ విషయాన్ని తదు ఉపపత్తితః యుక్తుల చేత, శాస్త్రము చేత, శాస్త్ర ప్రమాణముల ద్వారా చూసారా చెప్పి ఉపసంహరీయతే ఉపసంహారము చేయుచున్నారు, ఉపసంహారం చేయుచున్నాము అని ఆది శంకరాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు చెప్పారనమాట. అది కారికాకారులు చెప్పేశారు ఉపక్రమ ఉపసంహారం అంటే. వారు కూడా ప్రతిజ్ఞ చేసిన విషయాన్నే నిరూపణ చేసి చూపించారు. శంకరాచార్యుల వారు కూడా భాష్యం ద్వారా దాన్ని
ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని నిరూపించి చూపించారు. దీన్ని ఉపక్రమం ఉపసంహారం వచ్చేసేసింది. అది ఉపసంహరీయతే అజాతి సమతాంగతం ఇది. అజాతి సమతాంగతం అని చెప్పారుగా. అజాతి పుట్టుకలేని, సర్వవ్యాపకమైన, సర్వగతమైనది మన ఆత్మస్వరూపము అని చెప్పేసి. ఆత్మసత్యానుబోధాత్ ఇట్టి ఆత్మసత్యానుబోధ వల్ల చూసారా, ఆత్మైవ సత్యం ఇది ఆత్మసత్యం అనేటువంటి అనుభవ బోధ వల్ల, అనుభవ జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? అకార్పణ్య విషయం అన్యత్. అకార్పణ్య విషయం ఉందే, అకార్పణ్య విషయం, దీనికంటే అన్యమైనది వేరే విషయాలు, దీనికంటే వేరే విషయాలు మిగిలిన ఎవరు ఏం చెప్పినా సరే ఆత్మసత్యాన బోధ కంటే, అకార్పణ్యమైన బోధ కంటే, అకార్పణ్య జ్ఞానం కంటే, అకార్పణ్యం అనమాట కృపణ భావ వర్జితం. కృపణం అంటే అల్పం, కృపణ భావం అంటే అల్పం. చూసారా, అకృపణ భావం అనమాట ఈ యొక్క ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అజాతి జ్ఞానం ఉందే, అజ జ్ఞానము, ఇది అకృపణం. అకృపణం అంటే అల్పత్వముగా నిధి, కృపణత్వము లేనిది అనమాట. కృపణమే అల్పం, దాచుకుంటాను. ఇది అకార్పణ్యమైన జ్ఞానము. అన్యమైనది ఏమిటి? ఇతరమైనది దాన్ని చెప్తున్నారు ఇక్కడ. మిగిలినవన్నీ ఇటు జ్ఞానం కంటే మిగిలినవన్నీ కృపణ జ్ఞానమేనండి. ఇదొక్కటేనండి అకార్పణ్య జ్ఞానము, కృపణత్వం లేని జ్ఞానము అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, యోవా ఇది బృహదారణ్యకోపనిషత్తులో గార్గిని హెచ్చరిక చేస్తూ చెప్పినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి, యాజ్ఞవల్క్య మహాస్వామి గార్గిని హెచ్చరిస్తూ జనకుల వారి సభలో, గార్గి ఏమిటి చెప్తున్నావు, ఆగు, అక్కడి వరకు ఆగు, లేకపోతే నీ తల ముక్కలగును అన్నట్టుగా, అంటే నీ బుద్ధి భేదములు చెందును అని అన్నారు. అదే చెప్తున్నాడు. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. మంచి పాయింట్. యోవా ఏతదక్షరం, యహ వా ఎవడైతే, ఏతదక్షరం, ఏతద్ అక్షరం నిర్వికల్పం అజం జ్ఞానం, అక్షరం క్షరరహితమైన నిత్యమైన నిర్వికల్పమైన అజస్వరూపమైన సంతాంగతమైనటువంటి ఇది ఆత్మసత్యానుబోధను, ఆత్మ యొక్క యథార్థ జ్ఞానమును వదిలి ఎవడైతే వదిలి ఈ జ్ఞానం తెలుసుకోకుండా దేహమును వదిలి వేస్తున్నాడో, చచ్చిపోతున్నాడో, మరణిస్తున్నాడో, గార్గి అస్మాత్ లోకాత్ ప్రైతి. చూసారా, ఏ గార్గి అవిదిత్వ అస్మాత్ లోకాత్ ప్రైతి, ఎవడైతే తెలుసుకోకుండానే ఈ లోకము అంటే శరీరేంద్రియ సంఘాత రూపమైనటువంటి శబ్దలోకం, రూపలోకం, స్పర్శలోకం, పంచ విషయాలే లోకం, మనసే లోకం. అట్లాంటి దేహేంద్రియ సంఘాత రూపమైనటువంటి కాలదేశములతో కూడుకున్నటువంటి ఈ లోకాన్ని వదిలి, అంటే ఈ శరీరాన్ని వదిలిపోతున్నాడు. తెలుసుకోకుండానే చచ్చిపోతున్నారు కదా, వాడు సకృపణ సహ, వాడు కృపణ. చూసారా, కృపణుడు. కృపణ అనే దానికి మన భాషలో ఏమనుకుంటాడు, లోభి అంటాడు. లోభి అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ధనం ఖర్చు చేయకపోతే లోభి అంటారు. అసలు బుద్ధి ఖర్చు చేయకుండా స్వరూప జ్ఞానం లేకుండా పోవడం అనేది పరమ లోభి అంటారు. చూసారా, నిర్విచారంగా వెళ్ళిపోయాడు, వివేకరహితంగా వెళ్ళిపోయాడు. ఆత్మానాత్మ జ్ఞానం లేకుండా ఇంత ఛాన్స్ను పోగొట్టేసుకున్నాడే, వీడంత పరమలోభి మరొక్కడు లేడురా బాబు.
ఎట్లా ఉన్న బుద్ధిని అలాగే ఉంచున్నాడు. కదపడు పెదపడు, దాన్ని విచారంలో పెట్టాడు. వివేకం చేసుకోవాలి కదా. బుద్ధి ఏమైనా అరిగిపోతుంది తరిగిపోతుంది అనుకుంటాడు, ఏమో కర్మం. హృదయ గ్రంథి విప్పుకోడు. ఇక్కడేమో బయట మూట ఇప్పడు, అది వేరే సంగతి. ఇక్కడేమో హృదయ గ్రంథి మూట ఇప్పడు. హృదయ గ్రంథి ఉంది కదా, విద్యా కామకర్మలు అనేటువంటి మూట. ఆ మూట విప్పడు, విప్పకుండా దాచుకొని పెట్టుకుంటాడు. ఎంతకాలం దాచుకుంటారో జన్మ జన్మల నుండి. ఈయన్నే మహాకృపణి, మహాలోభి అంటారు. ఆత్మజ్ఞానం లేకపోవడమే మహాలోభి. కృపణ సకృపణ చూసారా. అందువల్ల ఆత్మజ్ఞ అంటాడు, ఆత్మజ్ఞుడు అని గార్గికి చెప్పారనమాట. గార్గి కొన్ని సందర్భాలలో కూడా ఇట్లాగా ఇంకా పైన ఎక్కడో ఉంది పరమాత్మ జ్ఞానం అన్నా సరే అక్కడ కూడా మందలించారు, చెప్పారనమాట. ఇది శృతే చూసారా. ఈ ప్రకారంగా యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వం, తెలుసుకోకుండా అస్మాత్ లోకాత్, ఈ శరీరాన్ని ఉత్తుత్తిగా వదిలేస్తాడు. సహా కృపణ. అందుకని తెలుసుకున్న వాళ్ళకి ఉందే అర్థం. జ్ఞానం కలిగించుకున్న వాళ్ళకి ఈ శరీరంతో ఏం పని ఉంటుందో చెప్పండి చూద్దాం. ఏం పని ఉంటుంది? సాధన సాధ్యాలతో పని లేదు, విషయాలతో పని లేదు, ఇంద్రియాలతో పని లేదు, మనసు రాగద్వేషాలు లేదు, దాంతో పని లేదు. ఇంకెందుకండి? బోధ చేయడమే అది. ఆ బోధ చేయడం వల్ల వాడికి ఏం కలిసి వచ్చేది లేదు. ముముక్షువులు కలిసి వస్తే రావాలి. అప్పుడు ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సంసారాలు ఇది 3 ఆశాపాశములు కలిగి ఉంటుంటారు కాబట్టి ఏడుస్తుంటారు. అయ్యా నేను ఇంకా తినలేదే, ఇంకా పొందలేదే, ఇంకా చేయలేదే. కానీ తెలుసుకున్న వాడికి శరీరంతో పనే ఉంది. వాడికి వదలడము లేదు, పట్టుకోవడము లేదు, ఆయన శరీరమే లేదు అనే జ్ఞానం ఉంది. వదలడం లేదు, పట్టుకోవడం లేదు. వీడికి వదలడం పట్టుకోవడం ఉంది కాబట్టి వాడు జీవించుకున్నంత కాలం చావే, చచ్చిపోయేటప్పుడు కూడా వాడికి ఏడిపే. అందుకని వాడు జ్ఞానం లేకుండా చచ్చిపోవడమే మహాలోభి, మహాకృపణుడు అని. ఇది శృతే ప్రాప్యేత సర్వః కృతకృత్యః బ్రాహ్మణ భవతీత్యభిప్రాయః. ఈ బ్రహ్మనిష్టావంతులు ఉన్నారే, బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్టావంతులు, బ్రహ్మనిష్ఠులు. వాళ్ళు ఈ గురుకుల వాసం చేసుకొని బ్రహ్మవేత్తలైనారే వాళ్ళు. ప్రాప్యేత సర్వః, ఇదంతయు తనకంటే వేరుగా లేదు. ఆత్మయ వేదకం సర్వం అనే జ్ఞానంతో కృతకృత్యులై ఉండిరి బ్రహ్మవేత్తలు. ఇదంతయు నేనే అయ్యున్నాను. ఆత్మయ వేదకం సర్వం, ఆత్మ ఇదంతయు అని తన స్వరూపాన్ని సర్వం వ్యాపకంగా సర్వాత్మభావంగా తెలుసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళే కృతకృత్యులు. బ్రహ్మవేత్తలే కృతకృత్యులు. భవతి ఇది అభిప్రాయ. ఇది ఇక్కడ చెప్పారనమాట. సరే, ఇది మనం నెక్స్ట్ క్లాసులో 38 తర్వాత 38 అయింది. 39వ కారికా భాష్యం చెప్పుకోవాల్సి ఉంది. అది అస్పర్శ యోగం అని చెప్తారు. ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని, అజస్వరూప జ్ఞానాన్ని అస్పర్శ యోగం అని పేరు పెట్టి చెప్పుకున్నారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాము. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఉపక్రమము ఉపసంహారం ఏం చేసినారా? అందుకనే కృతకృత్యత వచ్చింది అంటేనే ఫుల్ స్టాప్ అయిపోయినా ఈ అద్వైత జ్ఞానమునకు. ఇక మిగిలినది ఆ యొక్క ఈ జ్ఞానాన్ని ప్రశంస చేయుట, అర్థవాదం. ఉపక్రమ ఉపసంహారము, అర్థవాదము ఇట్లాగ వస్తుంది అనమాట. ప్రశంస చేస్తారు అంటే విద్య యొక్క విలువని గొప్పగా చెప్తారు. అందుకని ఇంతటితో ఈ యొక్క విద్యాఫల పరిసమాప్తి అయింది. నెక్స్ట్ మళ్ళా
దీన్ని ప్రశంసనీయం చేసి మళ్ళీ ఇంకేమైనా చెప్పవలసి ఉంటే వాళ్ళు చెప్తారు కదా. ఓం